నమస్కారం. హెచ్కే న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో నూతనంగా నిర్మించిన భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున శ్రీ గోపాలకృష్ణ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం పురస్కరించుకుని ఆలయంలో గత 4 రోజులుగా విశేష పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. కత్తిపూడి కృష్ణుడి గుడి వద్ద నూతనంగా నిర్మించిన ఆలయంలో వైశాఖ మాసం బహుళ సప్తమి స్థిరవారం మే 9న ఉదయం 10:37 శ్రవణ నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున శ్రీ గోపాలకృష్ణ స్వామి హిత పరివార దేవతా విగ్రహ ప్రతిష్టకు పాంచానిక దీక్షతో నిర్వహిస్తారు. ప్రతిష్ఠించే విగ్రహాలను పండిత బృందం వేద మంత్రోచ్చరణల మధ్య జలాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం నిర్వహించి పంచామృత అభిషేకం గావించారు. నూతన ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయ శిఖరంపై చేపట్టే మహాకుంభాభిషేకానికి సుమారు 1000 మంది మహిళలతో సప్తనది జలాలతో కూడిన కలశాలను, కోలాట, బృందాల నృత్యం, అమ్మవారి వేషధారణ, తీన్మార్ మధ్య భారీ బాణసంచా కాల్చుతూ శుక్రవారం మధ్యాహ్నం గ్రామపుర వీధుల్లో ఊరేగింపు గావించారు. కలశాలు ఊరేగింపుతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి రథం ఊరేగింపులో పాల్గొంది. శనివారం విగ్రహ ప్రతిష్ఠ అనంతరం ఆలయ ఆవరణలో భారీ అన్నదానం చేపట్టనున్నామని గ్రామస్తులు, భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. దక్షిణం వేడుకలండి ప్రదక్షిణం చేయగలండి పన్నవరం కదలి రండి